మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే అనర్థాలపై వరంగల్ జిల్లా నర్సంపేట సబ్ డివిజన్ పోలీసులు 2 రోజులుగా అవగాహన సదస్సులు నిర్వహించారు. అందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మాదక ద్రవ్యాల వినియోగం అలాగే నష్టాలపై 2K పరుగును నిర్వహించారు. ఈ రన్లో పాల్గొన్న ఏసీపీ రవీందర్ రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మత్తు పదార్థాలు వాడటం, వాటిని విక్రయించిన చట్టపరమైన కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు బానిసలై కుటుంబాలు చితికిపోతున్నాయని, ముఖ్యంగా విద్యార్థులు యువత పెడదారిన పడుతూ వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఈరోజు కళాశాలల్లో కోర్సులో మరి యువత తప్పిపోవడం వలన ఈ మాదక ద్రవ్యాలను వాడి వారి లోపల ఒక చైతన్యాన్ని తీసుకుని రావడానికి డ్రగ్ అనేది డేంజరస్ అని ఒకసారి దానికి అడిక్ట్ అయితే వారి జీవితాన్ని కోల్పోతారనే ఒక భావన కల్పించడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మరి డ్రగ్ యాక్ట్ లో కూడా అఫెన్సెస్ కూడా సీరియస్ అఫెన్సెస్ జస్ట్ డ్రగ్ కలిగి ఉన్నందుకు, సేల్ చేస్తున్నందుకు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందుకు ఎంత చిన్న మొత్తంలోనైనా కూడా మినిమం 6 months మొదలు జైలు కాకుండానే రిమాండ్కే 6 months పోతారు, పేరు దొరకదు. ఒకవేళ పనిష్మెంట్ వస్తే 10 years పనిష్మెంట్, మినిమం పనిష్మెంట్ 10 years ఉంది. ఇందులో వెరీ సీరియస్ అఫెన్స్. జీవితాలను నాశనం చేస్తుంది ఈ మహమ్మారి, కరోనా లాంటి మహమ్మారి. కాబట్టి దీని మీద ప్రజల్లో